Hello everyone, welcome to our day 2 of 75 days of embedded system learning series. Last video మనం మైక్రో కంట్రోలర్ని ఒక మినీ బ్రెయిన్ ఆర్ మినీ కంప్యూటర్ అన్నాం కదా. సో ఈ మినీ బ్రెయిన్ ఆర్ మినీ కంప్యూటర్లో కొన్ని సబ్ పార్ట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. నెంబర్ 1 CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మన బ్రెయిన్లో ఎలా అయితే డెసిషన్ మేకింగ్ పార్ట్ అండ్ మెయిన్ థింకింగ్ పార్ట్ ఉంటుందో, సో మైక్రో కంట్రోలర్లో CPU అనేది మెయిన్ డెసిషన్ మేకింగ్ పార్ట్ అండ్ థింకింగ్ పార్ట్ని చూస్తుంటుంది. సో CPU లోపల కూడా కొన్ని సబ్ పార్ట్స్ ఉంటాయి. అవే ALU, కంట్రోల్ యూనిట్, రిజిస్టర్స్. ALU అర్థమెటిక్ లాజిక్ యూనిట్. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్స్ మేనేజ్ చేసేది అర్థమెటిక్ యూనిట్. అలాగే కొంచెం లాజికల్గా కూడా థింక్ చేయాలి. సో ఈ లాజికల్ థింకింగ్ని మేనేజ్ చేసేదే లాజిక్ యూనిట్. కమింగ్ టు కంట్రోల్ యూనిట్. సో ఈ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ నుంచి వచ్చిన డేటాని యూస్ చేసుకొని కంట్రోల్ చేయడానికి యూస్ చేసేదే కంట్రోల్ యూనిట్. సో రేషనల్స్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేసేటప్పుడు లైక్ A+B = సంథింగ్. సో ఈ A+B ఈ మొత్తం ఆపరేషన్ ఒకేసారి చేయలేం కాబట్టి ఏని బిని మనం స్టోర్ చేయాలి. సో ఈ A, B ఇలాంటి వేరియబుల్స్ స్టోర్ చేయడానికి మనం యూస్ చేసే రిజిస్టర్స్. నెంబర్ 2 మెమరీ అండ్ స్టోరేజ్ సిస్టమ్. మనం ఎలా అయితే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మన మెమరీలో స్టోరేజ్ చేసుకుంటామో, మైక్రో కంట్రోలర్ కూడా మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. బట్ ఈ మెమరీలో 2 టైప్స్, ర్యామ్, రోమ్. షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. సో మైక్రో కంట్రోలర్ ఏదైనా ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు దాంట్లో వచ్చిన టెంపరీ డేటాని స్టోర్ చేయాలంటే ఈ ర్యామ్ ఆర్ షార్ట్ టర్మ్ మెమరీని యూస్ చేసుకుంటాను. అలాగే ఏదైనా ప్రాసెస్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒక పర్మనెంట్ డేటాని స్టోర్ చేసేది రోమ్. నెంబర్ 3 క్లాక్. మన బాడీలో హార్ట్ బీట్ ఎంత ఇంపార్టెంటో మైక్రో కంట్రోలర్లో క్లాక్ అంత ఇంపార్టెంట్. మన బాడీలో హార్ట్ బీట్ని హార్ట్ జనరేట్ చేస్తుంది. ఈ క్లాక్ని ఆసిలేటర్ జనరేట్ చేస్తుంది. సో ఈ ఆసిలేటర్ జనరేట్ చేసిన క్లాక్ని యూస్ చేసుకొని మైక్రో కంట్రోలర్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లైక్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్. నెంబర్ 4 టైమర్స్. ఏదైనా ఒక ఆపరేషన్ని స్పెసిఫిక్ డిలే ఆర్ స్పెసిఫిక్ టైం పీరియడ్ వరకు చేయాలనుకుంటే మనకు కావాల్సిందే టైం. సో ఈ టైంని క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసేదే టైమర్. నథింగ్ బట్ ఏ వాల్ క్లాక్ విత్ అలారం స్టాప్ వాచ్. నెంబర్ 5 ఇన్పుట్ అవుట్పుట్ పెరిఫరల్స్. లాస్ట్ వీడియోలో మనం మైక్రో కంట్రోలర్ ఒక ఇన్పుట్ని తీసుకొని అవుట్పుట్ జనరేట్ చేసింది కదా. సో ఈ ఇన్పుట్ని తీసుకోవడానికి అవుట్పుట్ని ఇవ్వడానికి యూస్ చేసే పెరిఫరల్స్ని ఇన్పుట్ అవుట్పుట్ పెరిఫరల్స్ అంటారు.